श्रीमन्महागणाधिपतये नमः। वाणी हिरण्यगर्भाभ्यां नमः। शची पुरन्दराभ्यां नमः। माता पितृचरणकमलाभ्यां नमः। इष्टदेवताभ्यो नमः। सर्वेष्वारम्भकार्येषु त्रयस्त्री भुवनेश्वरा। देवादिशन्तु सिद्धिं मे ब्रह्मेशान जनार्दन। सत्यनारायणदेवं वन्देऽहं कामदं प्रभुम्। लीलया विततं विश्वं येन तस्मै नमो नमः इति प्रार्थना। భగవద్భక్తులారా, తీర్థస్థానమైన నైమిషారణ్య వన ప్రాంతంలో సూత పౌరాణిక మహారుషిని ఒక రోజున శౌనకాది మహామునులందరూ వినయ విధేయతలతో నమస్కరించి, గురువర్య, జప తప హోమ యజ్ఞయాగాదులు ఆచరించలేని వారు, వర్షానికి చలికి ఎండకి ఓర్పులేని మానవులు, సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తూ మోక్షమనే గట్టుకు చేరలేక నీటి నుండి తీసివేయబడిన చేపలా గిలగిలా తన్నుకొనుచున్న వాళ్ల కోరికల నివారణకై మోక్ష మార్గాన్ని అనుసరించే ఏదైనా వ్రతము కలదా చెప్పండి అని అడగ్గా, అంత మహర్షి, నాయనలారా, ఒకానొకప్పుడు నారద మహామునీంద్రుల వారు భూలోకాన్ని చేరి చూడగా ఒకడు పిక్కిరిపోయిన గుడిసెలో ఉన్నాడు, ఒకడు పెద్ద మిద్దెలో ఉన్నాడు, ఒకడు అహంకారంచే విర్రవీగుతున్నాడు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చూసిన నారద మునీంద్రుల వారి మనసు ద్రవించి వారి తరుణోపాయమునకని భగవత్ స్తోత్రం ప్రారంభించాడు.
దీనబంధు దీనుల దరిజేత్తవేళ దయామయ దారిద్ర్యం పారదోలవేళ దీనబంధు ధరణిలోన ఒకసారి చూడుమా దైవమా దయతలచి లోకాన సుఖ శాంతి కల్పించుమా దీనబంధు క్రోధమద మోహలోభములు పెచ్చు పెరిగెను లోకాన జపతపహోమము చేయలేక జనుల పెరిగెను పాపాలు భువిలోన పెరిగెను పాపాలు భువిలోన నిన్నే వేడితి నీదరి చేరితి దీనుల దీవించు దైవమా దీనుల దీవించు దైవమా ఎన్ని జన్మలు అవతరించిన నీ దయలేని జన్మెందులకు ఏ నోము నోచిన వాంఛలు నెరవేరి పాపము హరించు దైవమా పాపము హరించు దైవమా పామరులను పావనము చేయుటకు భక్తి మార్గమే ఒసగుమా భక్తి మార్గమే ఒసగుమా దీనబంధు ధరణిలోన ఒకసారి చూడుమా దైవమా దయతలచి లోకాన సుఖ శాంతి కల్పించుమా దీనబంధు పరోపకారార్థం ప్రార్థించిన నారద మునీంద్రుల మనస్సు గ్రహించిన శ్రీ మహావిష్ణువు నారద సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తున్న వారల కోరిన కోరికలు పూర్తి చెంది ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే పవిత్రమైన వ్రతము కలదు. అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. అన్ని లోకాల్లో ఆచరించబడు ఈ వ్రతము భూలోకాన కలియుగవాసులు నిష్కళంకమైన హృదయంతో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు త్యజించి భక్తిచే వ్రతమాచరించు వారలు సమస్త దుఃఖములు నశించి రోగ శోక భయ విపత్తులకు దూరమై కోరిన కోరికలు సాఫల్యమై ఇహమందు సుఖపడి ముక్తి పొందగలరు. విధి విధానముగా ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి వీటితో పంచామృతమును సిద్ధపరచి రవ్వ, చక్కెర, అరటిపళ్ళు, నారికేళములు ఇంకా సుగంధ ద్రవ్యములతో ప్రసాదాన్ని సిద్ధపరచి ఫలపుష్ప పత్రములతో ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరింపవలసినదిగా తెలిపి బ్రాహ్మణోత్తములను సత్కరించి బంధుజనములతో కథను సక్రమంగా విని శ్రద్ధగా ఆచరించవలనని మరియు లౌకిక వ్యవహారంలో కూడా సత్యమే పలుకవలనని దానివల్ల తమ మనోవాంఛలు అవశ్యముగా పూర్తి చెందునని నారద మునీంద్రుల వారికి తెలుపగా పరమానంద భరితుడై
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అని ప్రార్థించనని సూతుడు శౌనకాది మునులందరికీ తెలిపెను. ఇట్లు స్కంద పురాణమున రేవాకాండములోని మొదటి అధ్యాయము సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఈ ప్రకారంగా మునులందరికీ సూతుడు ప్రథమోధ్యాయము గురించి తెలిపి, నాయనలారా, ప్రపంచమందు ప్రప్రథమముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిందెవరనగా, కాశీపట్టణమందు శతానందుడనే ఒకానొక బీద బ్రాహ్మణుడు అష్ట కష్టాలు అనుభవిస్తూ, తినడానికి అన్నము లేకుండా, కట్టడానికి సరి అయిన వస్త్రాలు లేకుండా, ఇల్లు లేకుండా పలు బాధలు అనుభవిస్తూ భిక్షమడిగి జీవించేవాడు. బాధలు భరించలేని బ్రాహ్మణుడు జీవితంతో విసుగు చెంది, భగవాన్, ఏం పాపం చేశానో అందులకే ఈ లోకంలో నాకు సుఖము లేదు తండ్రి, భార్యాబిడ్డల పోషించుకోలేని అసమర్థుణ్ణి, ఈ లోకంలో జీవించి లాభం లేదు అనుకొని ప్రకారముగా మదిని తలచి ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఆ బ్రాహ్మణునిపై దయతలచి, వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయిన ఆ పరంధాముడు అడ్డు తగిలి, ఓ ఈ బ్రాహ్మణోత్తమ ఆగు, నిర్ధనత్వం వలన బాధల్లో చిక్కి ఆత్మహత్యకు పూనుకుంటావా? వలదు. మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే ఉత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి తరించుము. నీ సర్వ దుఃఖములు నశించి లక్ష్మీ కటాక్షము కలిగి సుఖముగా నుండెదవని వ్రత విధానమును తెలిపి ఆ పరంధాముడు అంతర్ధానమవగా, ఆశ్చర్యచకితుడైన ఆ ద్విజుడు చేతులు జోడించి, ఓం నమో నారాయణాయ నత భక్తలోలాయ మాధవాయ నమస్తే నమస్తే నమః. సత్యముని అనుసరించునని దీక్షభూని భగవంతుని హృదయపూర్వకముగా ప్రార్థించి ఇంటింటా భిక్షమడుగా, పిలువని వారు కూడా పిలిచి పిలిచి సంభావనలు సమర్పించుకొనగా సంతుష్టుడై శుభముహూర్తమున బంధుమిత్ర సమేతుడై వ్రతమాచరించను. ప్రతి పౌర్ణమిన వ్రతమాచరించడము వలన గొప్ప ధనవంతుడై తను క్రొత్తగా నిర్మించిన భవనములో ఒక శుభ సమయమున వ్రతమాచరించుచుండగా, ఒకానొక కట్టెలమ్మువాడు దాహముగొని మంచినీటికై ఈ ద్విజునిల్లు చేరి ఫల పుష్ప పత్రములతో అలంకరింపబడిన శ్రీ సత్యదేవుని సింహాసనమును చూసి నమస్కరించి తీర్థప్రసాదమును స్వీకరించి, ద్విజోత్తమ, కన్నుల పండువగా ఉన్న ఈ వ్రతము గురించి తెలుపుడనగా, నాయన, మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే ఉత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమని వ్రత విధానమును గురించి తెలిపెను. అంత ఆ కట్టెలమ్మువాడు బ్రాహ్మణునితో సెలవు పొంది వ్రతమాచరించునని మదిని తలచి కట్టెలు విక్రయించగా ఆ రోజు దిగునిక్కుతముగా ధనము సంపాదింపగలిగాను. అంత ఆ కట్టెలమ్మువాడు ఒక శుభ సమయమున నియమానుసారముగా బ్రాహ్మణ బంధుజన సమేతుడై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమాచరించి వ్యాపారమున గొప్ప ఐశ్వర్యమును గడించి ఇహమందు సుఖపడి అంత్యమున ముక్తి పొందాడని సూతుడు శౌనకాది మునులందరికీ వచించెను. నాయనలారా, స్కంద పురాణమున రేవాకాండములోని ద్వితీయాధ్యాయము కూడా సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. సూత మహర్షి శౌనకాది మునులతో, మునిశ్రేష్ఠులారా, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే ఉల్కాముఖుడన మహారాజు కుటుంబ సహితముగా భద్రశీలా నదీ తీరమున భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుచుండెను. ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తమై నౌకలో సామగ్రి నింపుకుని వెళ్తూ నదీ తీరమున మహారాజును చూసి నౌక నాపి అక్కడకు చేరి సవినయముగా, మహారాజా, భక్తి శ్రద్ధలచే మీరు ఆచరించుతున్న వ్రతం ఏమిటో తెలుపుడనగా, అంతా మహారాజు, ఓ ఈ షావుకారు, మనోవాంఛలు నెరవేరే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము
అని తెలిపిన తక్షణమే ఉత్సాహవంతుడై హృదయపూర్వకముగా, మహారాజా, సంతానము లేని వారికి సద్గతి లేదంటారు. ఎన్నో నోములు నోచాను, ఎన్నో వ్రతములు ఆచరించాను, అయినా ఇంతవరకు సంతానమే లేదు. నాపై దయదలచి ఈ వ్రత విధానము గురించి తెలుపుమని వేడుకోగా అంత మహారాజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును తెలియపరచను. ఆ వైశ్యుడు భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదములు స్వీకరించి మహారాజాజ్ఞ పొంది ఇల్లు చేరి భార్యయగు లీలావతికి ప్రసాదమిచ్చి జరిగిన సంగతంతయు తెలియపరచి సంతానానంతరం వ్రతమాచరించగలమని దైవాన్ని ప్రార్థించను. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః అని దైవాన్ని నమస్కరించి ప్రసాదం స్వీకరించిరు. భగవదనుగ్రహం వల్ల వారికి సంతానం కలిగిన. కళకళలాడుతున్న ముఖవర్చస్సు గల ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం గావించింది. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది అమ్మాయి యుక్త వయస్కురాలై వివాహయోగ్యమైంది. అవకాశం చూసి భర్తతో లీలావతి, స్వామి, మీరు సంతానానంతరం వ్రతమాచరించగలనని వాగ్దానం చేసి ఇన్నాళ్ళు గడిపారు, ఇంకెప్పుడు ఆచరిస్తారు చెప్పండి అనగా, లీలా, ప్రస్తుతము వ్రతమాచరించుటకు సమయం అనుకూలముగా లేదు, అమ్మాయికి వివాహ సందర్భమున తప్పకుండా ఆచరించగలమని సమాధానపరచి బ్రాహ్మణోత్తములను అమ్మాయికి తగిన యోగ్యుడైన వరుణ్ణి చూడుడనగా వారు వెళ్ళి ప్రయత్నించి కాంచన నగరమందు ఒక వైశ్యపుత్రుడు, విద్యావంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన యువకుణ్ణి చూసి షాహుకారుకు తెలుపగా సంతుష్టుడై శుభముహూర్తం నిశ్చయించి ఆ వైశ్య యువకుడికి తమ కన్యనిచ్చి వైభవోపేతంగా వివాహం జరిపించాడు. కానీ అప్పుడు కూడా వ్రతమాచరించకుండా భార్యను సమాధానపరచి అల్లుడిని వెంటకుని వ్యాపారార్థమై చంద్రకేతు మహారాజు పట్టణం బయలుదేరగా అంత శ్రీ సత్యదేవుడు అసంతుష్టుడై, ఓరి దురాత్మ, నీకు అష్ట కష్టములు లభించుగాక అని శపించెను. అంత నవగ్రహ మహిమ వల్ల ధనంతో నిండిన ముల్లెలు షావుకారు వెళ్లే త్రోవలో కనుపడగా మనసు మారి వాటిని బండిలో చేర్చి ప్రయాణం సాగించినాడు. అంతట ఇద్దరు రాజభటులు బండి నాపి, అయ్యా, రాజమహల్లో దొంగతనం జరిగినందులకు గాను దారిన పోయే ప్రతి వారిని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నాం కనుక నీ బండిలో ఏముందో చూపించవలసినదని సామగ్రంతయు చూడగా రాజుగారి వద్ద పోయిన వస్తువులన్నీ వీరి వద్ద లభించాయి. అంతట రాజభటులు ఉగ్రులై షాహుకారును బంధించి రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు. అంతట మహారాజులకు ఆగ్రహం కలిగి వీళ్లను 7.5 సంవత్సరములు ఖైదులో నుంచవలసినదిగా కఠినంగా శిక్షించినాడు. షాహుకారు మాట ఒక్కటి చెల్లలేదు. ఈ ప్రకారముగా ఖైదులో 2-3 సంవత్సరములు గడిచాయి. ఇటు తల్లి బిడ్డలు అష్టకష్టాలు అనుభవిస్తూ ఇంట్లో దొంగతనము జరిగి ఐశ్వర్యమంతయు పోయినందున ఇరుగు పొరుగు వారిండలో దాస్యత్వం చేస్తూ కూడా పస్తులుండవలసిన రోజులు వచ్చాయి. కష్టాలను భరించని కళావతి ఆత్మహత్యకు పూనుకొని తల్లికి చెప్పకుండా ఒకరోజు రాత్రి 2 జాములకు ఇంటి నుండి బయలుదేరి భద్రశిలా నదికి చేరి అందులో పడి ప్రాణత్యాగం చేయాలని ముందుకెళ్లగా అంతరాత్మ బాధ చెంది, కళ, ఆగు, బాధలకు భయపడి పిరికి పందలా ప్రాణత్యాగం చేస్తావా? చూడు, సతీ సావిత్రి, సుమతి తమ యొక్క పతుల ప్రాణములు పోయినప్పటికీ దేవతల మెప్పించి రప్పించినటువంటి శక్తి సామర్థ్యాలు గల స్త్రీలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నీవు వారిలా ఆదర్శప్రాయంగా మారాలి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని అంతరాత్మ బోధించగా ఎటూ తోచక అక్కడే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ కూర్చుంది. ఇంతలో తెల్లవారింది. ఎవరో పుణ్యాత్ములు నదీ తీరమున శ్రీ సత్యదేవుని వ్రతమాచరించుటకు వచ్చి ఈ అమ్మాయిని చూసి, బిడ్డ, మేము వ్రతమాచరించనున్నాము, తీర్థప్రసాదములు స్వీకరించిన నీ బాధలన్నీ తొలగును, రా అమ్మ, బాధపడకుమనిది. కళావతి వారితో వెళ్ళి వ్రతానంతరం తీర్థప్రసాదములు స్వీకరించి ఇంటికెళ్లగా లీలావతి ఆగ్రహంతో, కళ, ఒంటరిగా ఇంత రాత్రి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు, చెప్పు, నిజం చెప్పుమని ప్రశ్నించింది. అంత కళావతి జరిగిన విషయాన్ని తెలిపి తీర్థప్రసాదములు చేతికిచ్చి క్షమాపణ చెప్పుకుంది. కళ, నీ పుట్టుకలో వ్రతమాచరించగలమని భగవంతుని ప్రార్థించి ఇంతవరకు మొక్కుబడి చెల్లించనే లేదు, అందులకే ఈ కష్టాలేమో అని అంటూ లీలావతి చేతులు జోడించి, సత్యదేవ, పరదేశంలో ఉన్న నా భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి రప్పించు తండ్రి, మండలం దివసములు అవగానే తప్పకుండా వ్రతమాచరించగలమని ప్రార్థిస్తూ నమో
విశ్వరూపాయ ఆర్తజనరక్షకాయ నిత్య సంస్మరణాయ సత్యదేవాయ నమస్తే నమః అని ప్రార్థించగా అదే రాత్రి వేళ శ్రీ సత్యనారాయణ స్వామి సాధురూపం ధరించి చంద్రకేతు మహారాజు స్వప్నంలోకి వెళ్ళి, ఓరి చంద్రకేతు మహారాజా, అన్యాయంగా ఆ వైశ్యులను ఖైదు చేశావు. వాళ్ళ ద్రవ్యం వాళ్ళకిచ్చి బంధ విముక్తులుగా చేయుము, లేదా నిన్ను నీ రాజ్యాన్ని అరక్షణంలో గంగనుప్పొంగ చేసి అందులో కలిపి వేస్తాను, జాగ్రత్త అన్నాడు. అంత రాజుగారు దిగ్గున మేల్కాంచి రాజభటులతో ఆ వైశ్యులను పిలిపించి కావలసినంత ద్రవ్యమిచ్చి పట్టు వస్త్రాలు ధరింపజేసి సవినయముగా పంపించినాడు. స్కంద పురాణమున రేవాకాండములోని 3వ అధ్యాయము కూడా సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అంతట సూతుడు, మునిశ్రేష్ఠులారా, మహారాజాజ్ఞ పొంది ఖైదు నుండి విడుదలై ద్రవ్యంతో నిండిన బండిని తీసుకుని పోవుతున్న వైశ్యులను పరీక్షింపగోరి సాధురూపం ధరించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అడ్డు తగిలి, అయ్యా షావుకారు, 2-3 రోజుల నుండి పస్తులుంటున్నాను, ఆకలిగా ఉంది, ఏదైనా దానధర్మం చెయ్యండి అన్నాడు. అంతటా ఆ షావుకారు, అయ్యా సాధువు గారు, మీకు దానం చేసే యోగ్యమైన పదార్థములు మా దగ్గర ఏమీ లేవే, కేవలం ఎడ్లు మేయడానికి తీగలు, కాయలు, గడ్డి తప్ప మరేమీ లేవు, మీ సాక్షిగా చెబుతున్నానన్నాడు. షావుకారు, ఏం పర్వాలేదు, నీ పలుకులే సత్యమవుగాక అంటూ ముందుకు వెళ్లి అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ కూర్చున్నాడు. అంత ఆ వైశ్యుడు సముద్ర తీరం చేరి బండిని విప్పి చూడగా అందులో కేవలము తీగలు, కాయలు, గడ్డి తప్ప మరేమీ లేవు. అది చూసిన వైశ్యుడు నిలువున నీరై బాధపడగా అతని అల్లుడు, మామయ్య గారు, బాధపడి లాభం లేదు, మీరు ఆ సాధువు గారితో అసత్యము పలికినందులకు గాను ఫలితమిది. అతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు కనబడుతోంది, అతనే సాక్షాత్ భగవంతుడు కావచ్చు, అతన్నే వేడుకుందాం పదండి అనగా భగవత్ ప్రార్థన గావిస్తూ ఆ సాధువు, స్వామి, అధములము, పాపాత్ములము, కుమతులము, గుణరహితులము, క్షమించి మము కావుము, ఓ దేవదేవ, మాధవ, నారాయణ, పాహిమా. స్వామి, మీతో అసత్యము పలికి అవమానం పొందాం, పాపాత్ములం, మమ్మలను హృదయపూర్వకముగా క్షమించమని వేడుకోగా ఆ పరంధాముడు, ఓరి దౌర్భాగ్యుడా, అశాశ్వతమైన సుఖాన్ని ఆశించి శాశ్వతమైన సుఖాన్ని కోల్పోతున్నావు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామన్న విషయాన్ని మరిచిపోకు. సంతానానంతరం ఎన్నో మార్లు వ్రతం ఆచరిస్తానని వాగ్దానం చేసి అసత్యము పలికినందులకు గాను ఫలితమిది. వ్రతం ఆచరించి నీ వాగ్దానం పూర్తి చేసుకుని సుఖించు, నీ ఐశ్వర్యం నీకు లభిస్తుంది. వెళ్ళుమనగా లెంపలేసుకుని క్షమాపణ వేడుకొని వ్రతం ఆచరించగలనని మదిలో తలచి సముద్ర తీరం చేరి ఎప్పటిలా వస్తువులతో నిండియున్న బండిని చూసి సంతోషంతో ఆ సామగ్రిని పడవలోకి చేర్చి ప్రయాణం సాగిస్తూ భటుల ద్వారా వారు వస్తున్నట్లు కళావతికి, లీలావతికి వార్త పంపించారు. ఆ రోజే వ్రతం ఆచరిస్తున్న తల్లి బిడ్డలు ఈ శుభవార్త విన్నంతనే ఆ సంతోషములో వ్రతం ఆచరించకుండా, తీర్థప్రసాదములు స్వీకరించకుండా తర్వాత పూర్తి చేద్దామనే ఉద్దేశంతో గబగబా సముద్ర తీరం చేరారు. వారు సంతోషమున ఓలలాడుచుండగా, నా వ్రతాన్ని తిరస్కరించి ప్రసాదాన్ని స్వీకరించకుండా అవమానపరిచి వచ్చారా, సరే, దానికి గాను ఫలితం అనుభవించండి అని ఆ పరంధాముడు కుపితుడవగా భగవదాగ్రహం వల్ల సముద్రంలో పెద్ద సుడిగాలి రేగి వీరి పడవ తలక్రిందులైంది. అల్లుడు మాత్రం సముద్రంలో పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన కళావతి, భగవాన్, ఏమి వైపరీత్యము, నా పతి లేకుండా నేను జీవించగలనా, నా పతి లేని జీవనము ఎందులకు, నేను ఏ పాపం చేశానో అంటూ విధముగా పతిని దైవంగా భావించిన కళావతి బాధపడుతూ సముద్రంలోకి పరుగెత్తి ప్రాణత్యాగం చేయాలనుకున్న సమయమున ఆకాశవాణి నుండి దివ్యమైన శబ్దం వినపడింది. కళావతి, ఆగు, నీవు శ్రీ సత్యనారాయణ స్వామి పూజను పూర్తి చేయకుండా, ప్రసాదాన్ని స్వీకరించకుండా వచ్చినందులకు గాను ఫలితమిది. త్వరగా వెళ్లి స్వామిని క్షమాపణ వేడుకొని పూజలు పూర్తి చేసి తీర్థప్రసాదములు స్వీకరించి సముద్రునికి పూజ గావించిన నీ పతి దక్కుననగా సంతసించి కళావతి, లీలావతి త్వరగా ఇంటికి వెళ్లి పూజలు పూర్తి చేసి సముద్రుని పూజించగా ఆవిడ భర్త ఈదుతూ పైకి వచ్చాడు. అప్పుడు వారి సంతోషానికి అంతులేకపోయింది. ఆనాటి నుండి షావుకారు శ్రీ సత్యనారాయణ స్వామిని మరవకుండా ప్రతి పున్నమి, సంక్రాంతికి నియమపూర్తిగా వ్రతాన్ని ఆచరిస్తూ ఇహమందు సర్వసుఖములు అనుభవించి
తుదకు ముక్తిని పొందాడు. ఈ విధముగా కందపురాణమున రేవాకాండములోని చతుర్థాధ్యాయము సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అంతట సూత మహర్షి మునులందరితో, నాయనలారా, ఇంకొక చిన్న వృత్తాంతము వినండి. ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే తుంగధ్వజుడనే మహారాజు ఒక రోజున వేట నిమిత్తమై అడవికి వెళ్లి క్రూర మృగముల వేటాడి వాటిని సంహరించి అలసట తీర్చుకున్నటకై ఒక వటవృక్షము కింద కూర్చుండగా, ప్రక్కనే కొద్ది దూరమున ఉన్న చెట్టు వద్ద కొంతమంది గొల్లపిల్లలు భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరిస్తుండగా చూసి ఆ బాలకుల కీర్తనలు వింటూ ఆ మహారాజు ముగ్ధుడైనాడు. రోజా పువ్వ 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 రోజు 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 పూస్తున్నా నువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోపు వంటి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లమన్న పువ్వే నువ్వా పడుచు కనపు గడుచు అలకు పాటవు నువ్వా వా వా రోజా పువ్వ రోజు 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 పూస్తూ ఉన్నా పువ్వే నువ్వా నవ్వే నువ్వా
చందమామకి చక్కిలికింతవు నువ్వా నువ్వా కందే పువ్వ కన్నె పువ్వ వెన్నెల వాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా చిందేరవా పొద్దే నువ్వా గుండె చాటు ప్రేమలెన్నో చాటు మీద చాటుతున్న రోజా పువ్వా అందమైన ఆడపిల్ల బుగ్గ పండు గిల్లుకున్న సిగ్గే నువ్వా చిగురు ఎరుపు తెలుపు పొగడ మాలిక నువ్వా రోజా పువ్వ 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 పువ్వే నువ్వా నవ్వే నువ్వా ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసేను పూసి పువ్వ బాసి నువ్వా కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జానే నువ్వా జాజే నువ్వా గుప్పు మన్నాశలెన్నో తొక్కులోన దాచుకున్న రోజా పువ్వ సందె పొద్దు సంతకాల ప్రేమ లేఖ పంపుతున్న పువ్వే నువ్వా రేపు విచ్చుకున్న సోపు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా కళ్ళు మన్న నువ్వే నువ్వా రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట అమ్మో అంతట ఇంతట ఒక్కటే చిచ్చట పాపంలేట వయసుకులో తెలియని కోత తగిలిన తాత తెగులట గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట చేతాకిన సుఖానికి ఇలా రేగిపోవాలా కొయ్యబారిన క్షణానికే కులాసాలు కావాలా నిలువునా నిలవనా వదలనే కలబడే కథ కసరకే పాపం
అచ్చట ముచ్చట అమ్మో అంతటా వింతట ఒక్కటే చిట్టట పాపం లేక వయసుకులో హక్కు తెలియని కొత్త తగిలిన దాదా దిగులట గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట ఆడగాలికి అటు ఇటు చెడిందేమి ఆరోగ్యం కన్ని తీగల కరెంటులో పడిందేవో వైరాగ్యం నర నరం కలవరం కనకనే కంట్లో ఆ, కొనుకు ఊడదే కోగిలే కలత ఉంటదే ఇంకెంత రస్తు అనుకొనిట బస్సు వదలన గృహస్థు నవగల కులుకుల జటపడి గుప్పు 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 మన్నదంట ఏంటట ఏంటట ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడన్నదంట అచ్చట ముచ్చట గౌతమీ నది తీరంలో సుఖ వీణలో చలిగంట చూపులా చుట్టుకో ఊపులో నర్మదా నది తీరంలో నవమన్మద అనుకుంటా గౌతమీ నది తీరంలో సుఖ వీణలో చలిగంట
ఎగుడు దిగుడు ఎదలోన మొగలి పొదలు రగిలేనే పగలి మసక పడుతుంటే పెదవి పెదవి నడిగేనే పూయకే మల్లెలా మాయలో మత్తులా చేయకు చిట్టిలా అందరి ఎత్తులా సొంపుకో సొగసును చూపి దింపకే దిగులు సఖీ నింపుకో తిరుపుల ముద్దు పంపరా మనసరు ప్రేమలో ఏదటో ఏదిటో నర్మదా నది తీరంలో నవమన్మథ అనుకుంటా గౌతమి నది తీరంలో సుఖవీణలో చలిగంట చిలిపి చిలిపి కలలెన్నో నెమలి కనులు నెమరేసే వదులు వదులు వలదంటే చిగురు వలపు ముదరేసే పాడకే కోకిలా ఈడులో కోడిలా ఆడితే షోకిల వేడిలో వెన్నెలా సందెకో తలిరుతొచ్చి అందమే వణికెనురా పొద్దుకే పొడుపులు వచ్చి నిద్రే చిరిగెనుల ప్రేమలో ఈడిదో నర్మదా నది తీరంలో నవమన్మథ అనుకుంటా గౌతమి నది తీరంలో సుఖవేళలు చలిగంట కన్నులా గీతుకో గీతుకో గిట్టుకో చూపులా చుట్టుకో ఊపులో. కుకుకు 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 ఎవరో నీవని అనకు కళ్ళతోని గుండె తట్టి చూడు ప్రేమలాడి కాస్త పట్టి చూడు తొలి తొలి వలపుల తలపులో మై మరపులో కుక్కుకు 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 నీవే నేనని తెలుసు కళ్ళతోనే గుండె తట్టి చూసా ప్రేమ నాడి జాడ పట్టి చూసా తొలి తొలి పరువపు పిలుపులో మై మరపులో కుకుకు 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 కుక్కుకు కుక్కుకు కుక్కుకు
కుక్కుకు కుక్కుకు కుక్కుకు నింగికి నేలకి బాటలు వేసిన తొలకరి చినుకుల ఆరాటం విరిసిన పువ్వుల పంటకు చేరిన గడసరి తెల్లద కోలాటం చిన్నదాని పాల బుక్క వంపులో కిల్లాడి కుంటే ఎన్ని సొంపులు హత్తుకున్న మేని ఒత్తి చెప్పులు అల్లాడుతున్న పిల్లవాడికి చిక్కులు కుక్కుకు 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 ఎవరు నీవని అనకు కళ్ళతోని గుండె తట్టి చూడు ప్రేమనాడి కాస్త పట్టి చూడు తోలి తోలి వలపుల తలపులు మై మరకులు కుక్కుకు 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 గుమ్గుమాయించు కొంచెం లవ్లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంత్రం కంకమానంది అందం శ్రీకళాయించు సొంతం బల్బలేసింది బంధం చలికాలు తగిలే వేళ చెలికాలు రగిలే వేళ గిలిగింత ముదిరే వేళ గిజిగాలు ఎగిరే వేళ అమ్మతోతో కుదరేతో అందుకుంటే మోతగా గుమ్గుమాయించు కొంచెం లవ్లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంత్రం కంకమానంది అందం శ్రీకళాయించు సొంతం బల్బలేసింది బంధం కానీ తొలిపోని కసి కౌగిళ్ళ కావిళ్ళతో పోని మది చెక్కిళ్ళను పుల్లతో రాణి వనరాణి వయసొచ్చింది వాకిళ్ళలో రాజా తొలి రోజా విరబూసిందిలే ముళ్ళతో తెల్లవారిపోకుండా తొలి కోడి కూర్చుంది ఉండే మరణ కలరేగే సరదా ఏది గొప్పో ఏది గొప్పో ఉన్న టెంపో ఎంతకే ఘుమ్ఘుమాయించు కొంచెం లవ్లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంత్రం కంకమానంది అందం శ్రీకళాయించు సొంతం బల్బలేసింది బంధం
ముద్దాటలో అంటూనే చీపాడు అందంతో రాపాడు అసలే రతివి అవుతావే సతివి ఘుమాయించు కొంచెం లవ్లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంత్రం చెలిగాలి తగిలే వేళ గిలిగిలి సముద్రే వేళ అప్పతోపో కుదరేగో అనుకుంటే మోసగా ఘుమాయించు కొంచెం లవ్లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంత్రం అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా పొంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా 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 పరువమా నీ ఊరేమిటి పరువమా పరువమా నీ ఊరేమిటి పరువమా
కెరటమా తెలుపుమా 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 పాటల రాగమే గోదారి అలలపై ఎదురించి మూగబోయిన రాగమాలిక ముసిరి నిపుడు నా గొంతున సంగీతమా నింగిలో ఇరిసిన స్వరములే ఏడుగా వినబడు కరివి ఎక్కడా తెలుపుమా 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 అందమా నీ పేరేంటి అందమా తెలుపుమా నీ ఊరేంటి పరువమా బరువులో ఆ కృష్ణ శాస్త్రిల కవినైతే ఆయిరెమ్మల తోలులమ్మకు విరుల ఋతువు వికసించగా తుంగదడగని మధువులే చెలిసాకి వలపుది పిలిచిస్తే మాయ జగతికి ఏ ప్రయామో మధుర కవిత వినిపించడా రింబోలా 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 బావలు సయ్యా బావలు సయ్యా రింబోలా 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 ముందు మే పిల్ల రాటు తేలిన మంటనే తినాలో రాత్రిరంతా తై తక్కలే